ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గంగమ్మ తల్లి అనుగ్రహం మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఉండాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్ష. వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులకు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు సూచన. వైద్య విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఎర్నాన్ దోహదం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు ఉద్బోధ. నియోజకవర్గ అభివృద్ధి కోసం విజన్ ప్లాన్ సిద్ధం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో జరిగిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం శివారు ఏటిమోగలో గల మత్స్యనారాయణ గంగమ్మ తల్లి ఆలయంలో కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో వేట నిషేధ గడువు పూర్తయిన తర్వాత తిరిగి వేటకు వెళ్లే ముందుగా గంగమ్మ తల్లి అనుగ్రహం పొందే కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు జాతర చేయడం ఆనవాయితీ వస్తుందని తెలిపారు. సుమారు 3 నెలల పాటు నిలిచిపోయిన చేపల వేట తిరిగి జూన్ 15 సముద్రంలోకి వేటకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమానికి వారి అభివృద్ధి అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగా వేట నిషేధ సమయంలోనే మత్స్యకారులకు 20,000 రూపాయల పరిహారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగాని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నాటి ధర్మారావు, కోశాధికారి చింతా పేర్రాజు, ఉపాధ్యక్షులు మల్లాడి రాజు, పాలేపు ధర్మారావు, లంకే నూకరాజు, కార్యదర్శులు చెక్క లక్ష్మణరావు, వనమాడి కోయరాజు, పినపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఆ పరికరాలు లేక చాలామంది బోటు యాటకి వెళ్ళిన తర్వాత సైక్లోన్ అంతా కూడా తెలిసింది కాదు. సైక్లోన్ ఇరిగిపోయేవాడు. ఆ బోటు అక్కడ మునిగిపోవడం, చనిపోవడం ఇవన్నీ జరిగింది. అదే కమ్యూనికేషన్ ఉంటే తుఫాను వస్తుందని ముందుగా తెలిసింది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మన రాష్ట్రంలో తీసుకురావచ్చు. ఎవరు వచ్చినప్పుడు తీసుకొచ్చారంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టెక్నాలజీ తీసుకొచ్చి బోట్లందరూ కూడా 90% సబ్సిడీ మీద సామాన్లు ఇచ్చారండి. మైక్రోసాఫ్ట్ కానీ, జీపీఎస్ కానీ, వైర్లెస్ సెట్లు కానీ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా నిన్నగాక మన కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీగా. ఇది ఆ బోట్లో పెట్టుకుంటే టెక్నాలజీ అంతా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ టెక్నాలజీని ఉపయోగించుకున్నారో ప్రమాదాల నుంచి తప్పించుకుని రావడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ రోజున 2 నెలలు యాడ్లు కట్టేసిన తర్వాత, బోట్లు కట్టేసిన తర్వాత గతంలో 4,000 ఇచ్చారు, అది 10,000 అయింది. ఆ 10,000 కూడా సరిపోతుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు
ఈ కూటమి ప్రభుత్వంలో 20,000 చేయడం జరిగింది. 20,000 ఇచ్చారు ఈ రోజున. 20,000 ఇవ్వడం కాదు, గతంలో వలలు కూడా ఇచ్చామండి. గత 14-19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం వలలు కూడా ఇచ్చాం. గత 5 సంవత్సరం వలలు కానీ ఏం కూడా ఇవ్వలేకపోయారు. నేను ఏమన్నానంటే ఈ ఇన్లాండ్ ఫిషర్మెన్కి అంటే సముద్రం మీద ఆధారపడి బతుకోవాలి కానీ చెరువుల మీద ఆధారపడి బతుకోవాలి కానీ మెరైన్ అవగాహన లేదు కానీ ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది, చదవడానికి అవగాహన ఉంది. అవగాహన ఈ రోజున అన్ని విధాలా సహాయం చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారండి. కొండబాబు గారు 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఇన్లాండ్ ఫిషర్మెన్కి అందరూ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి 11 గంటలు కూడా చంద్ర గారు ఉండేవారు కలెక్టర్ అప్పుడు ఆ రోజుల్లో. వాళ్ళకి ఏ విషయం వచ్చినా సరే ఇన్లాండ్ చెరువులకి పంచాయతీ చెరువులు ఆక్షన్ వేస్తుంటే ఆక్షన్ వేయకుండా ఆఫ్ చేయడం, అదేవిధంగా ఇరిగేషన్ చెరువులు కానీ మున్సిపాలిటీ చెరువులు కానీ ఏవైతే గవర్నమెంట్ వాళ్ళ జీవనోపాధి పెరగాలనే ఉద్దేశంతో ఏదైతే 10% నార్మల్ రెంట్కి ఇచ్చి ఆ విధంగా ప్రభుత్వం చేయడం జరిగింది. దానివల్ల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 217 జీవో ఇచ్చి మత్స్యకారులని కొట్టాలనే ఉద్దేశం దళారీ వ్యవస్థను తీసుకురావాలని 217 జీవోలు తీసుకురావడం జరిగింది. దాని మీద మన గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర జేఏసీ కమిటీ ఒకటి వేసి తీవ్రంగా అన్ని జిల్లాలు పర్యటన చేసి తిరుపతిలో, కర్నూలు, అనంతపురం, వైజాగ్, శ్రీకాకుళం అన్ని జిల్లాలు తిరిగి ఆ జీవోని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే రద్దు చేస్తారని చెప్పడం, దాని వెంటనే 217 గవర్నమెంట్ వచ్చిన వెంటనే జీవోని రద్దు చేయడం, అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క ఇన్లాండ్ ఫిషర్మెన్ అన్నారు వాళ్ళకి చేసే సహకారాలకి వాళ్ళకి అందించడం, అదేవిధంగా మెరైన్ ఫిషర్మెన్ ఉన్నారు వాళ్ళకు కూడా ఏ విధమైన సహకారాలు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే గత 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన కూడా ఇవ్వలేదు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు 2 years ఎక్స్టెన్షన్ చేసి ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద డీప్ సీ ఫిషింగ్ వెసల్స్ కానివ్వండి, వల్ల ఉన్నవ్వండి, బోట్లో ఉన్నవ్వండి, ఇంజిన్లో ఉన్నవ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది సార్. మోటార్ సైకిల్లో ఉన్నవ్వండి, అదే 5 లక్షల రూపాయలు యూనిట్ బోట్లో ఉన్నవ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 6 రోజుల్లో బడ్జెట్ డెలిగేషన్ అయ్యి ప్రతి కాన్సెన్స్ కూడా ఎన్ని ఇవ్వాలి ఏంటన్నీ కూడా ప్రభుత్వం తయారు చేశారు సార్. అవన్నీ కూడా 4 wheelers అన్నీ కూడా రావడం జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది సార్. తమరు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మన గవర్నమెంట్ శాసనసభ్యులు. మత్స్యకారులు బోట్ ఇన్సూరెన్స్ లేదు, మరి అటువంటిది ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆ యొక్క ఇన్సూరెన్స్ ప్రభుత్వం కూడా కట్టే విధంగా ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. దానికి ఆర్డర్ వచ్చాయి. నిన్నే వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నారు. 2% మీద ఇదివరకు 3.5-4% ఉండేది. 2% మీద ఇచ్చి మహిళలకు అయితే 60% రాయితీ, అదే మగవాళ్ళపైన ఉంటే 40% రాయితీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్సంటేజ్ ఇచ్చి ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో అత్యంత కీలక పాత్ర పోషించే రెవెన్యూ ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం గొప్ప శుభపరిణామమని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగుల సౌకర్యార్థం డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 450 మంది రెవెన్యూ ఉద్యోగుల వారి కుటుంబీకులు ఈ కంటి వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో అత్యంత కీలక పాత్ర పోషించే రెవెన్యూ ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం గొప్ప శుభపరిణామమని అన్నారు. నిత్యం సమయం లేకుండా ఉద్యోగపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆరోగ్యపరంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే మరింత సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారిని డాక్టర్ అగర్వాల్ కంటాసుపత్రి వైద్యులను ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి డిబిఐ చైన్లు, కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి, ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది కేఎస్వి సుబ్బారావు, కృష్ణ, దుర్గాప్రసాద్, రమణమూర్తి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే చేంజ్ చేసుకున్నామో అది వరకు అయిపోయిందా, ఇంకా రేపటి నుంచి కన్వీనియంట్గా మర్చిపోతుంది. చేసాను దాన్ని ఫాలో అప్ చేసుకుని దానికి సంబంధించినటువంటి మెడిటేషన్ దాని వరకు సీరియస్గా పర్సూ చేస్తేనే దీనికి పర్పస్ సర్వ్ చేసినట్టు ఉంటుంది, చాలా వైడెట్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే ఇనిషియేటివ్ చేస్తుందో దాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కీప్ యువర్ ఐస్ హెల్తీ. I also thank the doctor garu, Ajay garu and the manager at Agarwal Hospital. వైద్య విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు రంగరాయ వైద్య కళాశాల నిర్వహించిన ఎరవాన్ 4వ యాన్యువల్ అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ కాన్ఫరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు, జేఎన్టీకే ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఎర్వాన్ 40 యాన్యువల్ అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ అధ్యక్షత వహించగా, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విశ్రాంత వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీరావు ముఖ్య అతిథిగాను, జేఎన్టీకే ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ విశిష్ట అతిథిగాను, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అరుణాదిత్య ఇన్స్టిట్యూట్ గ్యాట్రో ఎండియాలజిస్ట్ రాయల్ రంగరాయన్, డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీరావు మాట్లాడుతూ, వైద్య విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఎరవాన్ ఇగ్నైటింగ్ యంగ్ మెడికల్ మైండ్స్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జేఎన్టీకే ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ, వైద్య విద్యను పూర్తి చేసుకున్న వారంతా ప్రజలకు మంచి వైద్యం అందించి వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలని కోరారు. సమాజం గుర్తించే స్థాయికి ప్రతి ఒక్క యువ వైద్యులు ఎదగాలన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ, చక్కటి కాన్ఫరెన్స్ను నిర్వహించిన కమిటీని అభినందించారు. ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, ప్రతి ఏటా వైద్య విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఎరవాన్ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ముఖ్య అతిథులను డాక్టర్ ఐవీరావు, ప్రొఫెసర్ మురళీకృష్ణలను ఆర్ఎంసీ వైద్యులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా పాల్గొన్న అతిథులకు జ్ఞాపికలను బహుకరించాలి. అనంతరం ఎన్యువర్ అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ కాన్ఫరెన్స్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్స్, క్యాప్ ప్రైజులు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ సత్యవేణి, డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీనివాసన్, కాన్ఫరెన్స్ కోర్ కమిటీ సభ్యులు తోట హరికృష్ణ, గణేష్, లోహిత, రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసిన వివిధ మెడికల్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. I proudly say that most of the faculty here were my students. Vishnuvardan was my student. Then Madam Yashoda was my postgraduate student. Then Dr. Kiran was my student. Here Dr. all these Aditya was my student. So seeing all of them grow up as teachers, as assistant professors, as professors, it is really a great satisfaction for me, having worked in Nagaraya Medical College all these years. So the atmosphere in Nagaraya Medical College was very conducive, not only to learning medicine, but also in playing sports. I was a member of the Nagaraya Medical College cricket team, and we enjoyed playing cricket every day in Nagaraya Medical College grounds. We were having regular cricket practice, and the Nagaraya Medical College team those days was a very strong team, and we have won very many tournaments representing Nagaraya Medical College in either FDET tournament in Vizag conducted by Andhra Medical College or in Vijayawada Open tournaments. మీరు కనబడితే మీ పేషెంట్లకే కాదు, మీ చుట్టుపక్కల ప్రతి వాడికి ఈ సెంటెన్స్ గుర్తు రావాలి. మీ గురించి వాడు పక్క వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలంటే, అగస్టస్ గురించి ఏం చెప్పారంటే, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ సో వెల్ మిక్స్డ్ ఇన్ హిమ్ బై గాడ్ దట్ నేచర్ విల్ స్టాండ్ అప్ అండ్ సే దిస్ ఈస్ ద మ్యాన్. ఇంతవరకు 25,000 కోట్ల మంది మనుషులు పుట్టారు గడిచిన 15 లక్షల సంవత్సరాల్లో. కానీ వీడిని మట్టుకు పుట్టించేటప్పుడు భగవంతుడు కొంచెం శ్రద్ధ చేసి ఇతరులో క్వాలిటీస్ అన్ని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవ్వచ్చు, హెల్ప్ఫుల్ నేచర్ అవ్వచ్చు, లేకపోతే అన్ని మంచి గుణాలని తగు పానాల్లో చక్కగా మిక్స్ చేసి ఎలా తయారు చేసేదంటే
మదర్ నేచర్ అందరూ సమానమే. కానీ నీ ప్రస్తావన వచ్చేటప్పటికి ప్రకృతి తల్లి మదర్ నేచర్ ఈ భూమి కూడా లేచి నిలబడి చెప్పాలంట, ఎంతమంది మనుషులు పుట్టించినా మనిషి అంటే ఆడేరా అని. ఆ విధంగా మీ గురించి చెప్పాలి. సో మీ గురించి సమాజం ఫ్యూచర్లో ఏం చెప్పబోతుందో నేను చెబుతున్నా. ఇవాళ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరూ ఐవీరావు గారు కానీ మీ ప్రిన్సిపల్ గారికి అందరూ నాకు బాగా పరిచయమే. వీళ్ళు ఎవరు కనబడినా నా మైండ్లో ఈ సెంటెన్సే గుర్తుకొస్తుంది. మిమ్మల్ని చూసిన తర్వాత సమాజానికి కూడా అదే సెంటెన్స్ గుర్తురాదు. Fostering a spirit of scientific inquiry and bringing together some of the brightest undergraduate talents under one roof. The presentations, posters, debates and quizzes showcase not just academic rigor but also the creativity and critical thinking that we aim to cultivate in every future doctor trained at our institution. We are privileged to be in the presence of some truly distinguished personalities for this valedictory function. I extend my heartfelt gratitude to Dr. I.V. Rao Garu, former DME and Vice Chancellor of Dr. NTR UHS, for taking time out of his busy schedule to be with us and bless the students with his wisdom and experience. We are equally honored by the presence of Dr. Murali Krishna Garu, former Vice Chancellor of JNTU, known across academic circles for his inspiring and motivational addresses. Sir, your encouraging words today will resonate deeply with our students for years to come. I also sincerely thank Dr. Lavanya Kumari Madam, Superintendent of Government General Hospital, for joining us at today's valedictory function. Madam, your gracious presence is deeply appreciated and a source of strength to both faculty and students. We are delighted to welcome Dr. Aditya, renowned gastroenterologist, who has been actively contributing articles to the Rangaraya newsletter and is playing a vital role in mobilizing alumni support for the air conditioning of our auditorium, a gesture we deeply appreciate. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి సమగ్ర అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం విజన్ ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా విజన్ ప్లాన్ తయారు చేసేందుకు పలు సూచనలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనపర్తి నియోజకవర్గంలో రహదారులు, డ్రైన్లు, బ్రిడ్జిలు, పరిశ్రమలు, టూరిజం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరించాలని, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనపర్తిలోనే నియోజకవర్గ విజన్ ప్లాన్ తయారీ కోసం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా గోదావరి జంటాన్ని ఆధునీకరించే దిశగా ముందుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుంది. ముఖ్యంగా బెక్కవరం డ్రైన్ కానీ మన ప్రాంతంలో ఉన్న ఏలేరు డ్రైన్, వెస్ట్ ఏలేరు డ్రైను, ఇవన్నింటినీ డీపెన్ చేయకపోతే పెదపూడి మండలం ఎప్పటికీ ముంపుకు గురవుతూనే ఉంటుంది. మరొక పక్క ఎప్పుడూ లేని ఇబ్బంది అనపర్తి మండలంలో ఇవాళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇవన్నీ సాగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ. తాగునీటి వ్యవస్థని జలజీవన్ మిషన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీరు చూశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు 50% కంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 50% నిధులు కేంద్రం నుంచి తీసుకొని పెద్ద ఎత్తున జలజీవన్ మిషన్ను ఉపయోగించుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వదిలిపెట్టేసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం షేర్ కట్టలేని పరిస్థితికి వచ్చింది. అందువల్ల ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సంప్రదించి పూర్తి స్థాయి అనుమతులు, నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి కేంద్ర ప్రభుత్వమే జలజీవన్ మిషన్ ఇక్కడ టేకప్ చేయాలనే ప్రయత్నం చేయడం, దాదాపుగా అది పూర్తి స్థాయిలో సఫలీకృతం అయ్యే పరిస్థితి వచ్చింది. తొందరలోనే జలజీవన్ మిషన్ పనులు మొదలైతే గ్రామాల్లో తాగునీటి వ్యవస్థ కూడా ఇబ్బంది లేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇటువంటి అనేక సమస్యలను ఇవాళ సంవత్సర కాలంలో అడ్రస్ చేయడం జరిగింది. భవిష్యత్తులో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఏ విధంగా ఉండాలి, ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే ఈరోజు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేశాం. దాదాపుగా 732 మంది ఎన్రోల్ చేసుకున్నారు. 300 చిల్లర ఇక్కడ ఫిజికల్గా అటెండ్ అయ్యారు. 150 మందికి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి చోట ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందో ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా నిన్న ఒక్కరోజు 10,000 కోట్ల రూపాయల అకౌంట్లో వేశారు అంటే
కూటమి ప్రభుత్వం సంక్షేమం పట్ల ఏ విధమైన శ్రద్ధతో ఉందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరూ చదువుకొని ఆనందించేలా, విద్యా వ్యవస్థలోని ఒక మంచి మార్పుని తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ చంద్రబాబు అందిస్తున్న తల్లికి వందనం ద్వారా అనేక మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ 6లో పెట్టారో, పెట్టిన మాట ప్రకారం ఇవాళ దరిద్రులు ఎవరో మాట్లాడుతున్నారు, మేము ధర్నా చేసాం వచ్చిందని కాదు. ఇక్కడ ఒక వ్యవస్థని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి, శకునిమామ ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే, విద్యా వ్యవస్థనే ఏ విధంగా తల్లికి వందనం వాళ్ళకి చేకూర్చాలి అన్న ఎక్సర్సైజ్ చేసి సిస్టమేటిక్గా ఎక్కడ అవినీతి అవ్వకుండా ఈవేళ 67,27,000 మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ 8,745 కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులో పడ్డాయి. అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్యాంకులో వేయడం జరిగింది. ఏదన్నా రూల్స్కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని పెండింగ్ ఉన్నా అటువంటివి కూడా రీవెరిఫై చేసి మళ్ళీ 27 తారీఖు లోపల సబ్మిట్ చేయమన్నారు. అటువంటి ల్యాబ్సెస్ ఏమన్నా అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే, శకునిమామ జగన్మోహన్ రెడ్డి తల్లిని బాధ పెట్టాడు ఇంట్లో ఒక్కరికి ఇచ్చిన విధానానికి, కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో పెట్టిన విధానానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి వేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో, తల్లి ఖాతాలో జమ చేశారు. తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం, పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం చేశారో చాలా గొప్ప కార్యక్రమం. ఇది విద్యా వ్యవస్థలోనే మార్పు వచ్చే కార్యక్రమం. టోటల్ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చదువుకునే కార్యక్రమం. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముగ్గురిని కూడా బ్రహ్మాండంగా చదివించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే, తల్లిదండ్రులు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టింది. మరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లులందరూ ఆనందంగా ఉన్నారు, పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రతిభ పురస్కారాలు అందించింది. కాకినాడ నగరంలోని 41 స్కూల్స్ నుండి ఎంపిక చేసిన 94 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలను వారు అందజేశారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రతిభ పురస్కారాలు అందించింది. సంస్థ ప్రెసిడెంట్ MD హలీం అధ్యక్షతన కాకినాడ అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల హై స్కూల్స్లో చదివి
ఎస్ఎస్సీ మార్చ్ 2025 స్కూల్ టాపర్స్ మరియు మెరిట్ విద్యార్థులకు శనివారం కాకినాడ సామమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో ఉన్న హబీబియా కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 41 స్కూల్స్ నుండి 94 మంది పుర ప్రముఖుల సమక్షంలో సత్కారం జరిగింది. విద్యార్థులకు నైతిక విలువల గురించి అఖిల్ అలీ బోధించగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అబ్దుల్ అజీజ్ ఉన్నత చదువులపై అవగాహన మరియు ఉత్తేజపరచడం జరిగింది. సంస్థ అధ్యక్షులు ఎంపీజే చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సంస్థ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ ఎజాజుద్దీన్ విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ముఖ్య అతిథి జిల్లాని పిల్లలను శ్రద్ధతో చదివిస్తున్నందుకు తల్లిదండ్రులను అభినందించారు. ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. ఆడిటర్ నిహారిక విద్యార్థులు ఉన్నత పదవులను అధిష్ఠించి దేశానికి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే సభ్యులు, తల్లిదండ్రులు, ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 94 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 41 స్కూల్స్ నుంచి 94 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 42 మంది ముస్లిమేతర విద్యార్థులు, 32 మంది ముస్లిం విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో బాలికలు ఎక్కువ శాతంలో ఎక్కువ మార్కులు సంపాదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు అభినందించడం జరిగింది. విద్యార్థుల తరఫున ఒకరు, ఉపాధ్యాయుల తరఫున ఒకరు, తల్లిదండ్రుల తరఫున ఒకరు ఇక్కడ మాట్లాడి మా ఎంపీజే కార్యక్రమం గురించి అభినందించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మంచి మోటివేషన్ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. అబ్దుల్ అజీజ్ గారి చేత సుమారుగా అరగంట పైన మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల యొక్క విలువలు, నైతిక విలువలు, పిల్లలు తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై అఖిల్ అలీ గారు కూడా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ కూడా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన పెంచుకొని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని 6వ డివిజన్ కు చెందిన కూటమి నాయకులు పోలిపల్లి జగన్, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు పేర్కొన్నారు. కాకినాడ సిటీ యోగాంధ్ర ట్రయల్ రన్ లో భాగంగా కాకినాడ రేచలపేట 6వ డివిజన్ లో ఏబీ సచివాలయాల్లో శనివారం ఉదయం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నోడల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి నేతృత్వంలో యోగా కార్యక్రమం మొదలైంది. సచివాలయ అడ్మిన్ మల్లిబాబు, శానిటేషన్ సెక్రటరీ శ్రీనివాస్ డివిజన్ లో స్థానికులకు యోగాపై అవగాహన కల్పించి వారి యోగాసనాలు వేయించారు. కార్యక్రమానికి 6వ డివిజన్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జనసేన నాయకులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ మనిషి ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ యోగా మీద అవగాహన పెంచుకొని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సెక్రటరీ జి వరలక్ష్మి, ఏఎన్ఎం దేవి, సూర్యతేజ, ఏడిద కృష్ణ, ఏడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి మన 6వ డివిజన్ ప్రజానీకం అందరూ కూడా అందులో 21వ తారీఖు ఉదయం మరి అందరూ పాలు పంచుకుంటారని మరి మన కొండబాబు గారు కూడా సూచనలు ఇచ్చారు. ప్రతి డివిజన్లో 50 డివిజన్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాసనం నేర్పించాలి. ఈ నెల రోజులు కూడా వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యం రావాలి. ఆ ఆరోగ్యం వల్లే కూడా వాళ్ళు యాక్టివ్నెస్ వస్తుంది అని మన మా ప్రీతమ నాయకులు వనమాడి కొండబాబు గారు కూడా మాకు సూచనలు ఇచ్చారు. దాన్ని బట్టి మరి చంద్రబాబు గారు అయితేనేమి, మన మోడీ గారు అయితేనేమి, ఆయన వాళ్ళందరూ సూచన మేరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొంటారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, వారి కుటుంబం ఆరోగ్య భద్రత ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క యోగా కార్యక్రమం సంబంధించినటువంటి విషయాలని తెలుసుకుని ఇంట్లో కూడా యోగా చేయడం మొదలుపెట్టి పిల్లలకు కూడా యోగా నేర్పి మనం యోగాంధ్ర లేకపోతే యోగా ఆంధ్రకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకుంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పోషణ కలిగినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడే మన ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పెద్దలు సచివాలయ సిబ్బంది వారు చక్కగా వివరిస్తూ యోగా చేయించారు. మరొకసారి అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. యోగా అనేటటువంటిది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి అందించినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ నెల 21వ తేదీన యోగా డే సందర్భంగా ఒక పెద్ద పండుగలాగా మన కాకినాడలో కూడా మెయిన్ రోడ్లో కూడా పెద్ద మెగా యోగా జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిపి యోగా చేయించడం అనేది చాలా మంచి
పరిణామం. అన్ని సచివాలయాల సిబ్బంది కూడా అందులో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా యాక్టివ్గా చేపిస్తున్నారు. మరొకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ట్రయల్ రన్ జరుగుతుంది మన కాకినాడ జిల్లాలో. దానిలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 6వ డివిజన్లో రేచలపేట అంబేద్కర్ హై స్కూల్ నందు ట్రయల్ రన్లో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ యోగాంధ్ర ట్రయల్ రన్ను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది స్కూల్లోని. మనకి స్థానికంగా డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా దీంట్లో పాల్పంచుకుని యోగాంధ్ర ద్వారా, అంటే యోగా చేయడం ద్వారా యోగాంధ్ర సాధించి ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని సాధించాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మేము ఈ సాధన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 లో భాగంగా మహిళా శక్తి తల్లికి వందనం విడుదల చేయడం పట్ల లబ్ధిదారులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ కాకినాడ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలను నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలోని 24వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలిక నాని ఆధ్వర్యంలో లబ్ధిదారులు కేక్ కట్ చేసి థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీపీ నాయకులు చిరుకూరి శ్రీనివాస్ చౌదరి, సోమిశెట్టి కుమార్, ఈడేటి నాగేంద్ర, పాలిక సాయి సూర్య, కంది కృపానందం, పెదపూడి కుమార్, డబ్బేరు జగదాంబ, కంటిపూడి సీతామహాలక్ష్మి, అనసూరి వెంకటరమణ, చింతా భైరవస్వామి తదితరులు పాల్గొన్నారు. తమ సంఘం అధ్యక్షురాలు వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు ప్రతి నెల అందిస్తున్నట్లు కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం కార్యదర్శి మల్లీశ్వరి పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ తమ సంఘ అధ్యక్షురాలు వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు ప్రతి నెల అందజేస్తున్నామని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడంలో లేదా సహకరించడంలో ఉన్న సంతృప్తి అనలేనిదన్నారు. పౌరులకు సేవ చేయడానికి భగవంతుడు మానవ జన్మను ప్రసాదించాడనే భావనను గుర్తించి ప్రతి ఒక్కరూ సేవలో తరించాలని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్న కోరమండల్ మహిళా సంక్షేమ సంఘ సభ్యులు అభినందనీయులని కృష్ణమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, మోహిని కుమారి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, శిరీష, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మేడం దుర్గా మేడం సలహా మేరకు గత 5 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధి బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈసారి మా క్లబ్ మెంబర్స్ అందరి సపోర్టుతో కొన్ని శారీస్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే ఒక 10 మందికి హెల్ప్ చేయాలి అంటే కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ముందుంటుందండి. ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన వారికి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ప్రతి నెల వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళ ఖాళీ టైం అనవసరంగా వేస్ట్ చేయకుండా ఆ దుర్గా మేడం గారు ఆ సలహా ప్రకారం మల్లేశ్వరి సెక్రటరీ అండ్ టీం వాళ్ళు, ఆ వెల్ఫేర్ అసోసియేషన్ టీం లేడీస్ అందరూ వచ్చి చక్కగా ఎండలు లేదు, వాన లేదు, వర్షం లేదు, ఎలాగైనా సరే ఎన్ని కష్టాలున్నా సరే వాళ్ళు రావడం, వీళ్ళందరికీ లేవడం నిజంగా వాళ్ళని అభినందించాల్సిన విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా అందరూ తెలుసుకుని ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని మరొకసారి అందరికీ వివరించారు. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేయించేసి ఉన్న స్వయంభు భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పీఠం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా పీఠం వద్ద నుండి గణపతి స్వామికి ఊరేగింపు నిర్వహించి నగర సంకీర్తన చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, మహిళలు గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా తిరిగి పీఠం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి గణపతి స్వామివారికి కాంస్య కవచ యజ్ఞం పూర్తి అయిన సందర్భంగా సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు నిర్వహించడంతో పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం వైభవంగా జరిపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. గణపతి పీఠంలో ఇప్పటివరకు 286 చతుర్థి సంకష్టహార చతుర్థి ఉత్సవాలు, యజ్ఞాలు, యాగాలు జరిగాయి. మరి ఈ సందర్భంలో స్వామివారికి కవచయజ్ఞధారణ జరిగిన సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో పూర్తయ్యాయి కాబట్టి ఆది స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతగా ఇక్కడ 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఇది 92వ జపయజ్ఞ పారాయణ. దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఈ రోజున ఆరాధన చేసుకుంటూ పంచామృతాల యొక్క అభిషేకంతో, గణపతి సహస్రనామ పారాయణతోటి ఈరోజు ఉదయం సాయంత్రం కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నగర సంకీర్తనతో పరిపూర్ణం అవుతాయి. ఆ సందర్భంలో ఈ రోజున సాయంత్రం 6:30 చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి చంద్రహారతిని ఇక్కడ దర్శనం చేయడం జరుగుతుంది. దాంతో దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసుకుంటున్నటువంటి వారందరికీ కూడా క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. భోగి గణపతిని దర్శించండి. కలియుగంలో
పాపకర్మల నుంచి విముక్తి కండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. లోకహితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా చండీ హోమాన్ని నిర్వహించడం జరిగిందని బాలా త్రిపుర సుందరి జ్యోతిష వేదిక ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ పుసులూరి ఫణిశర్మ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో ఉన్న వేద విజ్ఞాన ప్రతిష్ఠ కార్యాలయంలో ప్రతిష్ఠ ఆధ్వర్యంలో చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుసులూరి ఫణిశర్మ మాట్లాడుతూ వేద విజ్ఞాన ప్రతిష్టానం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ విద్యాపాదక త్రిపురానందనాథ కీర్తిశేషులు డాక్టర్ చెరుకుపల్లి లక్ష్మీనరసింహ శర్మ ఆశయాలు ముందుకు తీసుకుని వెళ్లడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, బలభద్ర శ్రీనివాస్, సత్యబాబు, పసుమర్తి సత్యనారాయణమూర్తి, ఏవిఎస్ దుర్గాప్రసాద్, వేముగంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంగమ్మ తల్లి అనుగ్రహం మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఉండాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్ష. వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులకు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు సూచన. వైద్య విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఎర్నాన్ దోహదం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు ఉద్బోధ. నియోజకవర్గ అభివృద్ధి కోసం విజన్ ప్లాన్ సిద్ధం. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.